తెలంగాణలో ఆడపిల్లల రక్షణే లేకుండా పోతుందని ఒంటరిగా కనబడితే చాలు మీద పడి ప్రాణాలను దోచుకుంటున్నారు. మనుషుల మధ్య తిరుగుతున్న మానవ మృగాలు అదును చూసుకుని అటాక్ చేస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్ కుకట్పల్లిలో జరిగిన ఘోరాన్ని వింటే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఒంటరిగా ఉన్న 12 ఏళ్ల బాలికను అతి దారుణంగా హత్య చేసిందో మృగం. ఆ బాలిక అరుపులు కేకలు చుట్టుపక్కల వారికి చేరేలోపే ప్రాణాలు విడిచింది. విగతజీవిగా కనబడిన బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులకు కోపం కట్టలు తెంచుకుంది. బిడ్డను కోల్పోయిన ఆ తల్లి కన్నీటి సమాధానం చెప్పేదెవరు? పాలకులు మారిన ఆడపిల్లల తరరాతలు మాత్రం మారవా? మానవ మృగాలను కట్టడి చేసే నాదుడే లేదా? ఒకటి కాదు, రెండు కాదు, వరుస ఘటనలు జరుగుతున్న కఠిన చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం వహిస్తున్నారు? ఇలాంటి అంశాలపై ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. శ్రీనివాసరావు గారు, మనం చూస్తున్నాం వరంగల్ మొదలుకుంటే ఆడబిడ్డ పసి ప్రాణం పాలు కూడా మరవలేనంత వయసు. ఏదో దాబా మీద పడుకుందాం తల్లిదండ్రుల పక్కలో అనుకొని తల్లి వచ్చడి ఒడిలో నిద్రపోతున్న వేళ ఒక కామాంధుడు వచ్చి ఆ బాలికను అపహరించుకుపోయి అభం శుభం తెలియని పాపను చిత్రహింసలకు గురి చేసి అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన చూసినాం. అదే ఒక మెడికల్ స్టూడెంట్. అలాంటిదే వరంగల్లో 2 సంఘటనలు జరిగాయి. ఇక దిశకు సంబంధించి చూస్తే మాత్రం శంషాబాద్లో మనం చూసాం 5 నరరూప రాక్షసులు. అలాంటిది ఈరోజు 5 సంవత్సరాల పాప హైదరాబాద్ నడిబొడ్డులో, మళ్ళా 12 సంవత్సరాల పాప ఒక అరటి పండు నోట్లో పెట్టుకొని ప్రాణం తీసిన వ్యక్తి. తల్లిదండ్రులు కూడా లేరు. అలాంటి వ్యక్తిని 12 సంవత్సరాల పాపను బలి తీసుకున్న వైనం. అసలు ఎటలు పోతున్నాయి చట్టాలు? ఏం చెప్తున్నాయి? మారాల్సిన వైనం ఏంటి? చట్టాలు మారాలా? ప్రభుత్వ అధికారులు మారాలా? లేదంటే పోలీస్ అధికారులు మారాలా? పోలీస్ చట్టాలు మారాలా? ఎలా చూస్తారు? నమస్కారం అండి. మొదలుగా స్వతంత్ర టీవీ వీక్షకులకు, మీకు ప్యానెల్లో రాబోయే మిత్రులందరికీ కూడా నమస్కారం. ప్రధానంగా ఇది ఒక మానవీయ కోణంలోనే చూడాలి. సమాజంలో పెరుగుతున్నటువంటి ఈ ప్రవృత్తికి కారణం అనేకాలు ఉన్నాయి. దానికి ఒకటి ముట్టి మే దునియా అని, ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు అవసరమైనవి అనవసరమైనవి మనకు ఈ నెట్టు వల్ల కానివ్వండి, సెల్ ఫోన్స్, నెట్టు, దీంట్లో వస్తున్నటువంటి మంచి ఎంత ఉందో చెడు కూడా అంతకంటే ఎక్కువనే ఉంది. ఆ విశృంఖలమైనటువంటి విషయాలు ప్రేరణకు అదొక కారణం. రెండోది పెరుగుతున్నట్టు మాదక ద్రవ్యాల వినియోగం, మత్తు పదార్థాల వినియోగం రెండో కారణం. 3 కుటుంబ వ్యవస్థలో లోపించినటువంటి, పిల్లల మీద కానివ్వండి పెద్దల మీద కానివ్వండి లోపించినటువంటి ఈ సామాజిక భద్రత విషయంలో అన్ని కుటుంబాలు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు ఒక కుటుంబంలో సామాజిక బాధ్యతగా కుటుంబ పెద్దలే కానివ్వండి, ఆ కుటుంబానికి సంబంధించిన బంధువర్గమే కానివ్వండి ఒక సామాజిక బాధ్యతగా అందరితో ఉండేది. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. కాబట్టి ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో వస్తున్నటువంటి ఎవరికి వాళ్ళు ఇప్పుడు పిల్లలు కూడా కేవలం సెల్ ఫోన్లకు, మీడియా, టీవీలకు పరిమితం అవుతున్నారు తప్ప ఈ సోషల్గా అందరితోటి కలవడం ఎంగిల్ అనేది తగ్గింది. అయితే మీరు చెప్తున్న ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నటువంటి ఈ ఘోర పరిణామాన్ని తీవ్రంగా అందరం ఖండించాల్సినటువంటి అంశం. మన వరంగల్లో జరిగినటువంటి 2 ఇన్సిడెంట్సే కానివ్వండి, ఇవాళ హైదరాబాద్ కుకుట్పల్లిలో అడిబొడ్డున జరిగినటువంటి ఇంట్లో ఒక ఆడపిల్లని ఇంట్లో ఉంచి వెళ్తే ఇంట్లో కూడా ఉంచి వెళ్ళలేని పరిస్థితి ఉండడం అనేది అత్యంత దయానీయమైనటువంటి దీనమైనటువంటి పరిస్థితి. దీనికి ప్రభుత్వాల కారణమా, అధికారులు కారణమా అంటే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు కారణం. దానికి కొంత బాధ్యత ఖచ్చితంగా అధికారులు కానివ్వండి ఇవన్నీ కొంత బాధ్యత ఉంటుంది. సామాజిక బాధ్యత కూడా అందరి మీద ఉన్నది. ఈ జరుగుతున్నటువంటి సంఘటనలకు అందరూ సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇలాంటి వ్యక్తుల్ని గుర్తించి ఈ విధమైనటువంటి నడవడిక ఉన్నటువంటి వ్యక్తులను అందరినీ గుర్తించి వారి మీద తగు చర్యలు తీసుకోవాలి, వారికి అధికారులకు తెలియజెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడున్నటువంటి ఈ సంఘటనలో జరిగినటువంటి వాళ్ళు ఇంతకుముందు నేర ప్రవృత్తిలో లేకపోయినా పిల్లలను కానివ్వండి పెద్దల్ని కానివ్వండి ప్రవర్తనను గమనించడం అనేది అత్యంత అవసరం. ఆ అవసరం అనేది కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం వల్ల, న్యూక్లియర్ ఫ్యామిలీస్ కావడం, సంపాదన కోసం ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమయ్యాం, చదువులు, సంపాదన, వివిధ రంగాల్లో ఎవరికి వాళ్ళు బిజీగా ఉండడం వల్ల
ఒకదాని మీద ఒకటి ఎవరు కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. దీంట్లో అనేకమైనటువంటి ఈ వికృత చేష్టలు వస్తున్నాయి. అయితే పర్టికులర్గా టీనేజ్లో ఉన్న పిల్లలు, ఆ పై వయసులో ఉన్నటువంటి పిల్లల మీద తల్లిదండ్రుల యొక్క బాధ్యత, సమాజంలో ఉన్న బంధువర్గాలు వాళ్ళ నడవడికను, ప్రవర్తనను గమనించడం, వాళ్ళకి ఏమైనటువంటి ఈ దుర్వ్యసనాలు కానివ్వండి, ఈ విధమైన ప్రవర్తన ఉంటే దాని మీద నియంత్రణ చేయడం, తర్వాత వీళ్ళకి 100% కొద్ది మానిటరింగ్ అనేది ఇంపార్టెంటు. తర్వాత ఈ వ్యక్తిగత వికాసం కోసం వాళ్లకు మంచి విషయాలు చెప్పేటువంటి కుటుంబ వ్యవస్థ లేదండి. పూర్వకాలంలో నాయనమ్మలు, అమ్మమ్మలు, తాతలు, తండ్రులు, పెదనాన్నలు, చిన్నాన్నలు ఇవన్నీ ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నప్పుడు మంచేది చెడేది చెప్పేటువంటి ఆస్కారం ఉండేది. కానీ ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు. దీనికోసం కౌన్సిలింగ్స్కు ప్రత్యేకంగా పోవాల్సిన ఆవశ్యకత ఏర్పడ్డది. అయితే వాడు ఎవరి పిల్లలు ఎక్కడైనా ఏ సెల్ ఫోన్లో ఏ విధంగా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నటువంటి దాని మీద కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. అయితే దీనికోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదక ద్రవ్యాల మీద నియంత్రణ కోసం ఈ వికృతమైనటువంటి చేష్టలను కంట్రోల్ చేయడం కోసం మాదక ద్రవ్యాల యొక్క వినియోగం పూర్తిగా అరికట్టాలని చెప్పి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అట్లే ఈ మత్తు పదార్థాలే కానివ్వండి, వీటి మీద కూడా పూర్తి నియంత్రణ రావాలి. ఈ నెట్లో కూడా అనవసరమైనటువంటి విషయాల్ని అడల్ట్ కాని వాళ్ళు చూడగలిగినటువంటి దాని పరిస్థితిని కూడా తేవాల్సినటువంటి ఆవశ్యకత ఉందండి. సోషల్ మీడియా అండ్ వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఒక నిర్దిష్టమైనటువంటి చట్టాలు, వాటికి నియంత్రణ రావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి వికృత చేష్టలకు దానికి ఒక రకంగా అనేక కోణాల్లో దాన్ని పరిశోధించి దీన్ని చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. జరిగినటువంటి ఘటన మాత్రం తీవ్రంగా అందరూ ఖండించాల్సినటువంటి అంశం. ఆ తల్లిదండ్రులకు మనము సానుభూతి తెలవడమే కాదు, సామాజిక బాధ్యతతోటి ఆ యొక్క నేరస్తులను పట్టుకొని పూర్తిగా శిక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. మనం అందరం కూడా దానికి సహకరించాలని చెప్పి. రైట్ శ్రీనివాసరావు గారు, అట్లా చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీని చర్చ కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే తెలంగాణలో మారుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయనే దాని ముందు సరే చూస్తున్నాం కదా. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గతంలో కొన్ని సంవత్సరాల క్రితం అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో ఏదైతే హత్య రాజకీయాలు, అంటే మొత్తం మీద రాజకీయ నేతలే కొంత హత్య చేశారని ఆరోపణలు వచ్చినా కానీ అలాంటిది ఏమి లేదు, కావాలని కొంతమంది మాత్రమే మృగాలు చేస్తున్నాయి అని చెప్పేసి ఆ మృగాలను నరరూప రాక్షసుల్లాగా చిత్రీకరించి కూడా కొంతమంది ఎన్కౌంటర్ చేశారు. కొంతమంది తలబాదుకొని పిచ్చిలేసి ఏదైతే రైలు పట్టాలపై శవాలు కూడా దేరారు. ఇలాంటి సంఘటనలు మనం చూసాం. వరంగల్ జిల్లాలో 2 సంఘటనలు, అదేవిధంగా హైదరాబాద్లో 1 సంఘటన, ఇప్పుడు 2 సంఘటనలు హైదరాబాద్లో మళ్ళీ చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎలా చూస్తావు సార్? మార్చాల్సింది చట్టాలనా, లేదంటే పోలీసుల ల్యాండ్ ఆర్డర్ మారాలా? గొప్ప ప్రశ్న వేశారండి. ఈ యుగానికి వేయవలసిన ప్రశ్న. ఇది ఈవేళ నేరస్తులు నేరమయ సమాజంలో కొంచెం వెనకాల కొంచెం బ్యాక్ వెళ్ళరా సార్, కొద్దిగా బ్యాక్ వెళ్ళరా, కొంచెం బ్యాక్. ఎస్ కంటిన్యూ. నేరమయ సమాజం అనే పదం పెద్దదిగా బరువైన పదం వాడాను నేను. చాలా బాధతో వాడాను. బరువైన హృదయంతో, బరువైన ఆలోచనతో, బరువెక్కినట్టు హృదయంతో నేను నేరమయ సమాజం అని మాట్లాడాను. ఎందుకంటే మనం చూస్తున్న ప్రతిసారి నేరం జరిగినప్పుడల్లా చర్చలు, డిబేట్లు, దీని మీద పరిష్కారాలు, లేదా దాని మీద నిందించుకోవడం, ఎవరి మీద నింద పెట్టడం, లేదా మన అందరం కూడా తెలియకుండానే నిరాశ నిస్పృహలోకి నెట్టివేయబడుతుండం. ప్రతి పసిపిల్లని కూడా చూడకుండా ఒకప్పుడు చాలా దారుణంగా ఏంటంటే అంటే వృద్ధులని చూడకుండా 60 ఏళ్ళు 70 ఏళ్ళు వృద్ధులని కూడా లేదు, లేదా అమ్మాయి చాలా యుక్త వయస్కురాలు, లేదా అమ్మాయి ఆల్రెడీ వివాహం అయిపోయింది గృహిణి, లేదా పిల్లల తల్లి, లేదా చిన్న పిల్ల 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్ల. ఇంకెక్కడ డిస్క్రిమినేషన్ ఏ విధంగా ఉంది? ప్రధానంగా ఆలోచిద్దాం మనం ఒకసారి. ఎందుకంటే మీరు ఇందాక ఒక ప్రశ్న వేశారు, చట్టాలు బలంగా లేవా? చట్టాలను అమలు చేస్తున్న పోలీసు వ్యవస్థ బలంగా లేదా ఈ చట్టాలు చేసే వ్యవస్థ, అమలు చేసే వ్యవస్థ, దీని మీద నేరస్తుల మీద చర్య చేసుకునే వ్యవస్థ ఏదైతే ఉందో ప్రభుత్వం అంటే అన్ని శాఖలు వచ్చేస్తాయి ప్రభుత్వంలోకి, ఇన్క్లూడింగ్ న్యాయ వ్యవస్థ. గవర్నమెంట్ డస్ మీన్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడ లోపం ఉంది?
ఎక్కడ లోపం ఉంది? పెంపకం లోపం ఉందా? చదువు లోపం ఉందా? తల్లిదండ్రుల లోపం ఉందా? సమాజంలో లోపం ఉందా? ఎక్కడ ఎవరిని నేరస్తుడికి నేరమయ వాతావరణాన్ని ఎలా నిర్మాణం చేస్తున్నాం? నేను అడిగినట్టయితే చదువులో లోపం, పెంపకంలో లోపం, చట్టాల్లో కూడా లోపం, చట్టాలను అమలు చేసే వ్యవస్థల లోపం, అన్ని రకాలుగా మించి నేరస్తుడికి ధైర్యం. నేరస్తుడు నాకేమీ కాదు, నన్ను ఎవరు ఏమీ చేయలేరు. దానికి కారణాలు ఒకసారి మనం అన్వేషిద్దాం. ఈవేళ ఒకప్పుడు రాజకీయాల్లో ప్రజాక్షేత్రంలో ఏదైతే పాలకులు ఉన్నారో, అంటే లెజిస్లేటివ్ హౌస్ లో ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన వాళ్ళు 70%, 80% ఉత్తమమైన వర్గం నుంచి వచ్చేవారు. ఉత్తమమైన వర్గం, ఐ రిపీట్, ఉత్తమమైన వర్గం నుంచి వచ్చేవారు. తర్వాత కొన్నాళ్ళు 75 తర్వాత నుంచి 85, 95 ఈ దశకాల్లో, గత 50 దశకాలలో ప్రజాక్షేత్రం ఏదైతే ఉందో పబ్లిక్ లైఫ్ నేరమయం అయిపోయింది. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంచేది ఈవేళ ప్రతి నేరస్తుడు కూడా ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడుతున్నాడు. ప్రతి నేరస్తుడు చట్టసభలో నుంచుంటున్నాడు. అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. పోలీసులు ఫోన్ వస్తుంది, అతను అరెస్ట్ చేయకు, విడిచిపెట్టేసి, అసలు మీరు యాక్షన్ నో, ఎఫ్ఐఆర్ కూడా రాయకు. మనందరం చూస్తూనే ఉన్నాం గతంలో ఇక్కడ జరిగినటువంటి నేరస్తుల యొక్క సంబంధాలు లెజిస్లేటివ్ అసెంబ్లీలో, అంటే పాలక వర్గంతో, పాలక పక్షంతో, పాలకులతో ఏ విధమైన సంబంధాలు కలిగి ఉన్నారో, ఏ విధమైనటువంటి కనెక్షన్స్ కలిగి ఉన్నాడో, ఆ రకమైనటువంటి ఈ సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధం వల్ల బలం వస్తుంది. నేరస్తుడు బలపడుతున్నాడు. నేరము, నేరస్తుడు ప్లస్ అధికారము. అధికారము అంటే పబ్లిక్ లైఫ్, అధికారం అంటే పవర్. నా చిన్నప్పుడు ఒక మాట వింటూ ఉండేవాడిని, పవర్ అంటే ఏమిటో అర్థం కానప్పుడు. పవర్ కరప్ట్స్ మ్యాన్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ. ఈవేళ పవర్ కరప్ట్ చేస్తుందంటే పవర్ ఎవరి చేతిలో ఉంటే చట్టం వాడికి అనుకూలంగా ఉంటుంది. చట్టాన్ని అమలు చేసేటువంటి వర్గం తనకు అనుకూలంగా ఉంటుంది. శిక్షించేటువంటి వ్యవస్థ తనకు అనుకూలంగా ఉంటుంది. ఒక నేరస్తుడు, ఒక చిన్న ఆడపిల్ల, పసితనం ఇంకా చేరలేని ఆడపిల్ల, లేలేత పిల్ల, అమ్మాయి ఇంకా మొగ్గ వెడిచి ప్రకృతి సమాజాన్ని చూడలేదు అమ్మాయి, అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే ఆ నేరస్తుడి మీద నాకు జాలండి. వీడికి ఇంకా భవిష్యత్తు, ఎదర పూర్ణమైనటువంటి జీవితం ఉంది వీడికి. వీడిని శిక్షించద్దు. వీడిని శిక్ష నుంచి బయటికి పంపించి వీడిని సంస్కారవంతుడు చేస్తే వీడికి సుదీర్ఘమైన లైఫ్ ఉంది, జీవితం ఉంది. ఆ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని వీడిని శిక్షించద్దు అని నేను నిర్ణయిస్తున్నా. నేనే నిర్ణయిస్తున్నా. ప్రజాప్రతినిధిగా నేనే నేరస్తులకు కొమ్ము కాస్తున్నా. పాలక వర్గంగా నేనే నేరస్తులకు అభయం ఇస్తున్నా. చట్టాలను అమలు చేసేటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ పోలీసు వ్యవస్థ నేనే. నా పేరు అనుకోండి గోసాల శ్రీనివాసరావు. అన్ని చోట్ల నేనే కనబడుతున్నా. ఇంకా నేను ఉత్తమమైన సమాజాన్ని ఏ విధంగా నిర్మాణం చేయగలుగుతాను? నాతో నిండిపోయినటువంటి ఈ సమాజంలో నేరస్తుడు అధికారంలోకి వస్తే, నేరస్తుడు పాలక పక్షంలో ఉంటే, నేరస్తుడు ప్రజాప్రతినిధిగా ఉంటే, నేరస్తుడు చట్టాన్ని అమలు చేసేటువంటి ఒక పర్టికులర్ మెకానిజంలో నేరస్తుడి యొక్క శక్తి చాలా ఎక్కువగా ఉంటే, న్యాయ వ్యవస్థలో నేరస్తుడి మీద సానుభూతి చూపించేటువంటి వ్యవస్థ ఉంటే, సానుభూతి, నేరస్తుడి మీద సానుభూతి చనిపోయిన పిల్ల మీద కాదు, పిల్లని పోగొట్టుకునే తల్లిదండ్రుల మీద కాదు. భవిష్యత్తు ఎంతో ఉంది ఆ పిల్లకి. ఆ పిల్ల భవిష్యత్తు ఎవరిస్తారు? ఆ పిల్ల భవిష్యత్తు చనిపోయింది, అమ్మాయి అయిపోయింది, చనిపోయింది. ఇప్పుడు అమ్మాయి తేలేమనో, కానీ వీడికి చాలా భవిష్యత్తు ఉంది, ఉత్తమమైన భవిష్యత్తు ఉంది. వీడి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని చట్టాన్ని మేము అమలు చేస్తున్నాం, శిక్షిస్తున్నాం, శిక్షించట్లేదు. ఈ రిఫార్మేటివ్ అంటారండి. దీని కొత్త టెక్నిక్, ఫ్యాషన్ పదం. రిఫార్మేటివ్ అంటే ఏమిటి అర్థం? నేరస్తుడిని కఠినంగా శిక్షించడమే రిఫార్మేటివ్. సమాజాన్ని సంస్కరించాలనుకుంటే ఒక నేరస్తుని కఠినంగా శిక్షిస్తే వాడికి ఎగ్జాంపుల్ గా కనపడతాడు. ఇట్స్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్. అమ్మో వాడిలా అయిపోతాం మన పరిస్థితి. ఏం పర్లేదు, మనం అరెస్ట్ చేస్తే మనం బయటకు వచ్చేస్తాం, బెయిల్ ఇచ్చేస్తారు, సాక్ష్యం తారుమారు చేద్దాం, సాక్ష్యం మేనేజ్ చేద్దాం, వ్యవస్థల్ని మేనేజ్ చేద్దాం. రాజకీయ రంగంలో మా వాళ్ళు నా బంధువులు, పాలక పక్షాల్లో నా బంధువులు, అధికార పక్షంలో నా బంధువులు, చట్టాన్ని అమలు చేసేటువంటి పోలీసు వ్యవస్థ నా బంధువులు, న్యాయ వ్యవస్థ నా బంధువులు, అందరూ నా పిల్లలేండి. నేను అన్ని వ్యవస్థలో నేనున్నా, అన్ని వ్యవస్థలో నా బంధువులు. నేరస్తులందరూ నా బంధువులు.
ఈ సందర్భంగా మీరు వేసిన ప్రశ్నకి జవాబు చెప్పాలని అప్పటికప్పుడు అనిపించి చెప్తున్నా. మీరు అన్నారు కదా, బలమైన చట్టాలు కావాలా, బలమైన న్యాయ వ్యవస్థ కావాలా, బలమైన పోలీస్ వ్యవస్థ కావాలా, బలమైనటువంటి శాసన వ్యవస్థ కావాలా, బలమైన మీరు అన్నారు కదా మీడియా వ్యవస్థ కూడా బలంగానే ఉంది. 100% సార్. ఎందుకంటే ఏది అయినా ప్రజల దృష్టికి కావచ్చు, ప్రభుత్వం దృష్టికి కావచ్చు, లేదంటే అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి మాత్రం స్వతంత్ర న్యూస్ ఎప్పటికీ విన్నంటే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కృష్ణకుమారి గారు, చెప్పండి. నా దేశం ఏం మారింది అంటే రాసులు, కుంభకోణాలు ఇవి తప్ప ఏం మారలేదు. ఇకపోతే గొలుసు దొంగతనాలు, బ్లేడ్ బ్యాచీలు, గంజాయి బ్యాచీలు, లేదంటే రౌడీ ముక్కలు, లేదంటే కొల్లగొడతారు, లేదంటే ఆడ అనే ఒక పేరు వింటే చాలు అత్యాచారాలు, హత్యలు చేస్తారు. ఇలాంటిదేనా మేడం మారింది తెలంగాణ రాష్ట్రంలో? గత గవర్నమెంట్ కావచ్చు, ఈ గవర్నమెంట్ కావచ్చు, ఒక ఉన్నతమైన, నాకు ఇప్పుడు కూర్చుంటే లైవ్లో కూర్చుంటే చాలా వరకు మెసేజ్లు వస్తున్నాయి, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక అధికారిని భయభ్రాంతులు, అంటే ఒక మనిషికి కావాల్సింది భయం ఆర్ భక్తి. భయం అనగా ఇలాంటి తప్పు చేస్తే నాకు ఇలాంటి శిక్ష పడుతుంది అనే ఒక భయం, భక్తి అనగా ప్రతి ఒక్కరూ నా వాళ్ళే అనుకునే ఒక భక్తి. అలాంటి కోణంలో చూడదగ్గ ఒకే ఒక వ్యక్తి ఐపీఎస్ అధికారి సజ్జనార్. అలాంటి పేరు చెప్తే ఒక్కొక్కరు పైట్లు తడిసిపోయాయి. కానీ అలాంటి వ్యక్తిని తీసుకువెళ్ళి 6 టైర్ల ఒక బండికి మాత్రమే పరిమితం చేశారు. అసలు ఎలా మారుతున్నాయండి తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి గవర్నమెంట్లు కావచ్చు, అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు? ఎలా చూడొచ్చు మేడం? ఇప్పుడు మన అవగాహన లేమి ఎంత దూరం వెళ్ళిందంటే, సజ్జనార్ గారు ఎన్కౌంటర్ చేసినంత మాత్రాన నేరాలు ఆగిపోతాయి అనుకుంటే దానంత అమాయకత్వం ఇంకొకటి లేదండి. అసలు అలాంటి శిక్షలు వేసినంత మాత్రాన ఈ నేరాలు ఆగుతాయి అని అనుకోవద్దండి. ఈ నేరాలు ఆగేది ఎలాగా అంటే, జస్టిస్ వర్మ కమిషన్ చెప్పిన సూచనలు ఏవైతే ఉన్నాయో, రికమెండేషన్స్, వాటి ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మార్పు వస్తుంది సమాజంలో. అవగాహన కావాలి అని చెప్పారు ఆయన. అసలు నిందితుడంటే ఎవరు, నేరస్తుడంటే ఎవరు, అసలు నేరాలు ఎందుకు జరుగుతున్నాయి, వాటిని ఎట్లా మనం సమాజంలో తెలియజేయాలి, ఈ అవగాహన ఎలా తీసుకురావాలి అనేది మనం ఇవాళ మనకు కావాల్సింది అది. ఓ పక్కన నిర్భయ చట్టం ప్రకారం ఒక్కసారి 30 సెకండ్ల పాటు తేరిపార చూస్తేనే నేరము అనుకున్న పరిస్థితిలో ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో హైకోర్టులు ఇస్తున్న తీర్పులు ఎట్లా ఉన్నాయండి? అట్లాంటి వాటిని మనం సమీక్షించుకోకుండా, అలాంటి వాటి గురించి మాట్లాడుకోకుండా, సజ్జనార్ గారిని పొగిడినంత మాత్రాన, లేదా సజ్జనార్ గారు లాంటి వాళ్ళు ఉన్నంత మాత్రాన అవుతుందా చెప్పండి? ఏం చెప్పారు? ఇప్పుడు పాప ని చెయ్యి పట్టుకొని లాగాడు అనేది కేసు పెడితే అతనికి దురుద్దేశం ఏమీ లేదు, దురుద్దేశం లేనప్పుడు లాగితే తప్పు లేదు అని చెప్పి తీర్పిచ్చారు. అది ఒకటి. రెండోది, పైన ఆమె ఒంటి పైన బట్టలు ఉన్నప్పుడు ఆవిడని ముట్టుకుంటే అది తప్పు కాదు అని చెప్పి ఒక తీర్పిచ్చారు. ఇట్లాంటి తీర్పులు ఇస్తున్నప్పుడు, విరుద్ధమైన పరస్పర విరుద్ధమైన తీర్పులు ఇస్తున్నప్పుడు సమాజంలోకి ఏ విధమైన సంకేతాలు వెళ్తాయి చెప్పండి? అందుకని అవగాహనే ఇప్పుడు మన ముందున్న ప్రధాన కర్తవ్యం. ఇకపోతే ఇప్పుడు ఈ కూకట్పల్లిలో జరిగిన దాని గురించి మాట్లాడుకుంటే, దీనికి 2 పరిష్కార మార్గాలు, అంటే మనం 2 వైపులా ఆలోచించాలండి. ఒకటి, అసలు ఇలాంటి నేరాలు జరగకోకుండా చేయడము అనేది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. అది టైం లైన్లో జరుగుతూ ఉంటుంది. ఇకపోతే తాత్కాలికంగా మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద కూడా దృష్టి పెట్టాలండి. ఇప్పుడు తాత్కాలికమైన జాగ్రత్తలు అంటే, ఇవాళ తల్లిదండ్రి ఇద్దరూ పనిచేస్తే కానీ జరగని పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ఇప్పుడు ఆ తల్లి తండ్రి ఇద్దరూ ప్రైవేట్ ఉద్యోగస్తులు. వాళ్ళకు వచ్చే అరకొర జీతాలతోటి ఆ పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళ కష్టాలేవో వాళ్ళు పడుతున్నారు. ఓకే, అయితే ఇక్కడ జరిగింది ఏంటి మనం ఆలోచిస్తే, ఆ పాప ఒంటరిగా ఉంది. దుండగుడు దొంగతనానికే వచ్చాడో మరి దేనికి వచ్చి ఆ పాపని చంపేసి వెళ్ళాడు. ఇంకా చంపడానికి ముందు ఏమన్నా జరిగిందా అనేది మనకి ఇంకా తెలియలేదు న్యూస్. అయితే అసలు ఇప్పుడు తల్లులు కాపాడుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండాలి అంటే ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. అలాంటప్పుడు చేయాల్సింది ఏంటి అంటే,
ప్రతి కాలనీలోనూ ప్రతి ఏరియాలోనూ మనకి అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. ఈ అంగన్వాడీ సెంటర్స్ లో ఏ తల్లినా సరే ఇలా ఉద్యోగాలు చేసే వాళ్ళు డే కేర్ సెంటర్లో పెట్టుకోగలిగినంత ఆర్థిక స్తోమత ఉండదు. అలా పెట్టుకోగలిగిన వాళ్ళు ఎలాగో డే కేర్లో పెట్టుకుంటారు. ఈ డే కేర్లో వెళ్ళినప్పుడు రైట్ మేడం, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్రీనివాసరావు గారు, మనం చూస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చిన మెసేజ్ ప్రకారం అయితే అప్పుడున్నటువంటి వ్యక్తి ఏదైతే భయం ఆర్ భక్తి అనే నినాదంతో ఎవరికైనా చూస్తే తెలుస్తుంది. కానీ ఎప్పుడు చూసినా కానీ తల్లిదండ్రుల్లో అంటే రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజలు ఉంటారు, లేదు అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. చాలా వరకు కూడా బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతుకు తెరువు కోసం ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ వారి పిల్లలను సాకుకోవడానికో చేయడానికో మేడం అన్నట్టు డే కేర్లో కావచ్చు, లేదంటే సంరక్షణకు సంబంధించి వాళ్ళ అంగన్వాడీలో సెంటర్లలో కావచ్చు, ఇలాంటి పరిస్థితులలో లేకపోయినప్పటికీ మాత్రం ఎవరైనా ఇంట్లో ఉన్న ఆడపిల్లను దొంగతనానికి వచ్చినా లేకుంటే ఇంకేదానికి వచ్చినా కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో గతంలో అంటే ఈ అమ్మాయినంటే కత్తితో దాడి చేసి ఖచ్చితంగా చంపారు అనేది ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రం ఇంకా చేతికి రాలేదు. పోలీసులు కూడా దాన్ని నిర్ధారించలేదు. ఒకవేళ అది హత్యనా లేదు అంటే అత్యాచార యత్నం టు హత్యనా అనేది మాత్రం ఇంకా చెప్పలేదు. ఒక హత్య మాత్రం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా అంటే మనం చాలా వరకు ఒక ఆడ అనే పేరు ఇంటే చాలు అలాంటి నీచులు చాలా వరకు ఉన్నారు. ఒక హైదరాబాద్ సిటీ అనే కాదు, ఎక్కడైనా ఉన్నారు. అభయ లాంటి చట్టాలు తీసుకొచ్చిన, నిర్భయ లాంటి చట్టాలు తీసుకొచ్చిన ఎంతోమంది ఆడపిల్లల మాన ప్రాణాలకు గ్యారంటీ లేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న సామాజికంలో మొత్తం మీద ఏదో గంజాయి తీసుకున్నటువంటి వ్యక్తులకైతే అసలు వారి కళ్ళకు ఎవరు అగపడారనేది అంటే మొత్తం మీద ప్రభుత్వాల లోపాలు ఖచ్చితంగా ఉన్నాయనేది మాత్రం ఇప్పుడు చర్చ జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పిన దాన్నైనా కృష్ణకుమార్ గారు చెప్పిందైనా వాళ్ళంతా సామాజిక కోణంలో కరెక్టే. ఇది పూర్తిగా సామాజిక బాధ్యత. ప్రభుత్వాల బాధ్యత కూడా దీంట్లో ఎంత ఉందో అంత సామాజిక బాధ్యత సమాజం యొక్క బాధ్యత కూడా ఉన్నది. ఎందుకంటే ఒక స్త్రీని ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా, ఒక గౌరవప్రదంగా చూడగలిగినటువంటి విధానాన్ని కుటుంబంలో కానివ్వండి, సమాజంలో కానీ ఎప్పటికప్పుడు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత నిరంతరం ఉన్నది. ఆ నిరంతరము ఇది జరిగే ప్రక్రియ కొంచెము ఈ మధ్యకాలంలో సరిగా జరగటం లేదు. రెండోది ప్రపంచీకరణలో వచ్చినటువంటి అనేకమైనటువంటి మార్పుల వల్ల ఈ పాశవిక కోణాలు అంటే ఈ పశువు వీళ్ళ ఈ మృగాల్లాగా మారేటువంటి పరిస్థితుల కారణం వాళ్లకు ఒకటి మీడియా పరంగా వస్తున్న ప్రేరణ, మత్తు పదార్థాలతో వస్తున్నటువంటి ప్రేరణ, కుటుంబంలో లేనటువంటి ఈ మంచి విషయాలు చెప్పడం, సరైన నడవడిక మీద వాళ్ళ వ్యక్తిగత వికాసం కోసం తల్లిదండ్రులే కానివ్వండి, కుటుంబ పెద్దలే కానీ సరైనటువంటి కేర్ తీసుకోకపోవడం దీనికి కారణం. అంటే సమాజంలో పెరిగినటువంటి ఈ యొక్క ఈ సాంకేతిక పరిజ్ఞానం కానివ్వండి, ప్రపంచీకరణ వల్ల వచ్చినటువంటి ల్యాబ్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఈ ల్యాబ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ని ప్రభుత్వాలే కానివ్వండి, సమాజంలో ఉన్న వాళ్ళే కానివ్వండి ఒక అవగాహనతోటి పూర్తిగా దీన్ని సరిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మీరన్నట్టు కఠినమే భయము, భక్తి. భయపెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది, భక్తి ఏర్పరచాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉన్నది. భయం ఎందుకు పెట్టాలి అంటే ఈ విధమైనటువంటి నేరం చేస్తే ఈ విధమైన కఠినమైనటువంటి చర్యలు సత్వరం జరుగుతాయి. ఇప్పుడు ఎన్కౌంటర్లు చేయడం నిజంగా పరిష్కారం కాదు. అది ఒక కేవలం ఇది ఒక ఐవాష్ కార్యక్రమమే తప్ప ఎన్కౌంటర్ చేయడం లేదు. పేదవాడు దీంట్లో ఒక సామాజిక కోణం కూడా వస్తుంది. పేదవాడో ఎవరో సంబంధం లేని వాళ్ళు చేస్తే ఎన్కౌంటర్ చేస్తున్నారు, ఏ రాజకీయ నాయకుల పిల్లలు చేసిన అఘాయిత్యాల మీద ఏం చర్యలు, వాళ్ళని ఎన్కౌంటర్ ఎందుకు చేయట్లేదు? అనేకమైన అంశాలు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ మీడియా, సోషల్ మీడియా ఎవరి గొంతు వాళ్ళు వినిపించగలిగినటువంటి సందర్భం ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో మనము కేవలం వాళ్ళు ఎన్కౌంటర్ చేసేస్తే ఇంతటితోటి సద్దు మణగదు.
ఎందుకంటే మనం రెగ్యులర్గా చూస్తాను ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే రిపీటెడ్ ఇన్సిడెంట్స్ మళ్ళీ 1 వీక్ 10 డేస్లో ఒక అవుతున్నాయి. మీరు బాగా చూడండి, సీక్వెన్స్ చూడండి. దిశ జరిగిన తర్వాత కూడా జరిగిన ఇన్సిడెంట్స్, అంతకుముందు ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్. అంటే దీన్ని ప్రేరణగా తీసుకుంటున్నారు. ఒక రకమైనటువంటి ఒక ఆశోక్యమైనటువంటి ఆలోచన, వాడు ఇట్లా చేసిండు చాలా గ్రేట్ అండి, నేను ఇట్లా చేస్తే అన్న ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు మన టీవీలో కానివ్వండి, సినిమాల్లో కానివ్వండి, మీడియాలో కానీ వస్తున్న ఈ క్రైమ్ కథనాలు వీటి వల్ల వికాసానికంటే ఎక్కువ ప్రేరణకు ఉపయోగపడుతున్నాయి. వికాసంగా చెందే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ ప్రేరణగా మాత్రం ఎక్కువ ఇతరులు కనబడుతుంది. నేను రాంగ్ అని అనట్లేదు, మీడియా కూడా మంచి కోణంలో ప్రయత్నం చేస్తుంది, కానీ దాని దుష్పరిణామాలు వస్తున్నాయి. దీనికి ఈ అన్నిటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది. మీడియా నియంత్రించాలి, కుటుంబ బాధ్యతను అందరికీ తెలియజెప్పాలి. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా ఒక అమ్మాయి పక్కన ఉంచిపోయినామంటే కాస్త చూడగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిల పరిస్థితి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారా, ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం సామాజిక బాధ్యత ఉన్నది. ప్రస్తుతానికి మాత్రం ఉన్నటువంటి ప్రభుత్వం, సరే గత ప్రభుత్వంలో ఏం జరిగినా ఈ ప్రభుత్వంలో మాత్రం 100%గా మాదక ద్రవ్యాలను నివారించడానికి, ఈ విధమైనటువంటి సంఘటనలో కఠిన చర్య తీసుకోవడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నది. ఇప్పుడు జరిగినటువంటి పరిణామం, అది హత్యనా, అత్యాచార యత్నమా, మరి ఏమిటనేది అది పూర్తిగా బయటకు రాకుండా దాని గురించి మనం మాట్లాడలేం. జరిగినటువంటిది మాత్రం చాలా ఘోరమైనటువంటి స్థితి. దాని తల్లిదండ్రులకు తీర్చలేని దుఃఖమది. ఈ ఆడపిల్లల మీద ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది అందరం కూడా బాధపడాల్సిన అంశం. కానీ కేవలం ఇప్పుడు మాట్లాడి వదిలేయకుండా సామాజిక బాధ్యతగా ఏమి చేయాలి అంటే 100% కుటుంబాల్లో ఉన్నవాళ్ళు పిల్లల యొక్క వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు సెల్ ఫోన్లలో ఏం చూస్తున్నారు, వాళ్ళు తిరిగేటువంటి స్నేహితులు ఎలాంటి వారు అన్న దాని మీద కొద్ది శ్రద్ధ పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ప్రభుత్వాలు కూడా సత్వరం ఇమీడియట్గా ఎక్కడైతే నేరము జరిగి నిరూపణ, దానికి కాలయాపన లేకుండా వాళ్ళకి శిక్షలు పడితే మాత్రమే భయం వస్తుంది. మీరు చెప్పినట్టు భయము భక్తి రెండు ఏర్పరచాలంటే ఆవశ్యకత ప్రభుత్వం మీద ఉన్నది. రైట్. శ్రీనివాసరావు గారు చెప్పండి. శ్రీనివాసరావు గారు, ఏదైతే తరచూ జరుగుతున్నటువంటి ఏంటంటే సామాజిక బాధ్యత, మీనింగ్ సామాజిక బాధ్యతలో అంటే ప్రేరణ, అంటే ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి సామాజిక బాధ్యతలో. అంటే పిల్లలు ఎలా పెంచాలి, పక్కవారు ఎలా మెసులుకోవాలి, పక్కింటి వాళ్ళని మనం ఎలా ప్రేరేపించాలి, పక్క వాళ్ళతో మనం ఎంత చనువుగా ఉండాలి, ఇలాంటి. కానీ భయం అనేది రాజకీయ కోణంలో కావచ్చు, లేకుంటే అధికారుల దగ్గర నుంచి వెళ్ళవచ్చు. ఈ భయం అనేది ఖచ్చితంగా అవసరం. అంటే మనిషికి రెండు అవసరం నాకు తెలిసి మాత్రం. ఒకటి భయం, ఒకటి భక్తి. భక్తితో ఎంత దూరమైన వెళ్తారు, భయంతో అక్కడే ఆగిపోతారు. ఈ నేపథ్యంలోనే ప్రజాదరణ పొందినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా చెప్పడం జరుగుతుంది, అధికారులు చేసే పని ఖచ్చితంగా చేస్తే వాళ్ళు భయం ఉంటుంది. ఖచ్చితంగా చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, గ్రామాలలో కావచ్చు, మండలాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, తల్లిదండ్రులు తన పొట్టకూటి కోసం ఎక్కడికి వెళ్ళినా కానీ రక్షణ కరువైపోయింది. వీళ్లకు నియంత్రణ లోపల అక్కడ పోలీసులు ఉంటారు, కావాలంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. కానీ ఎవరు ఎక్కడికి వెళ్తారో పక్కింటోడికే పట్టింపు లేకుండా ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో సామాజిక బాధ్యత ఎలా కొరవవుతుంది అనేది ఉంది. ఎలా చూడొచ్చు మనకి మొదటి నుంచి అలవాటు అయిపోయింది ఏంటంటే సమాజం వేడల లక్ష్యం లేకుండా, సమాజ నిర్మాణం ఏడల మనం ఎవరికి కూడా బాధ్యత తీసుకోకుండా, సమాజం అనే మాట మాట్లాడితే, సమాజం మాట మాట్లాడితే ఇంటర్నేషనల్. సమాజం మన మాట మాట్లాడకూడదు అంటే ఇంటర్నేషనల్ కాదు. ఇది ఒక ఛందస భావం. సమాజం అనే శబ్దం వాడేరే వాడు ఛందసుడు. సమాజం అనే పదానికి కాన్సెప్ట్లో మనిషి ఇండివిజువల్ అయిపోయాడు. మనిషి అంటే కలెక్టివ్గా ఏ లైఫ్లో అయితే లీడ్ చేస్తాడో, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ లివింగ్, కలెక్టివ్ ఇంట్రెస్ట్, కలెక్టివ్గా ఎవరైతే పరస్పరంగా ఎవరైతే జీవిస్తాడో, పరస్పర భావన పూర్తిగా లోపించింది. కారణం విద్యా విధానం మారిపోయింది. నేను అన్నారు ఇందాక భయం భక్తికి ప్రధానమైనది తల్లిదండ్రుల దగ్గర. అంటే విద్య అంటే అక్షర విద్య కాదండి, అక్షర జ్ఞానం కాదు. నేరస్తులు చాలా 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 మీకు ఎప్పుడైతే రహస్య పత్రాలు విదేశాలకు అమ్మేస్తుందో అందరూ కూడా హై టాప్ ఆఫీసర్స్. వాళ్ళందరూ చదువు లేని వాళ్ళు కాదు. అక్షర జ్ఞానం లేనివాడు నేరస్తులు అవుతాడంటే నేను ఒప్పుకోను. ఎక్కువ మంది నేరస్తులు బాగా చదువుకున్న వాళ్ళనే ఉన్నారు. పాపం చదువుకోని అమాయకులు భయపడతారు. అంచేత ఇప్పుడు ఈ భయము భక్తి అన్నది విద్యా విధానం ఉంది. విద్యా విధానం అంటే మన స్కూల్ ఎడ్యుకేషన్ కాదు, పేరెంటల్ ఎడ్యుకేషన్, పేరెంటల్ కేర్, ఫ్యామిలీ కాన్సెప్ట్ ఏమైపోయింది? ఫ్యామిలీ కాన్సెప్ట్లో తాత లేడు, అమ్మమ్మ లేదు, చిన్నాన్నలు లేరు, పిన్నిలు లేరు, అన్నదమ్ములు లేరు, మేనమామలు లేరు, సింగిల్
మానవ సంబంధాలన్నీ ఏకంగా అయిపోయాయి, ఒకటే, ఇంకెవరు లేదు, సంబంధం లేదు. అంచేది ఎవరిని చూసి నేర్చుకుంటాడు, ఎవరిని చూసి భయపడతాడు, ఎవరిని చూసి భక్తి ఉంటుంది. ఈ భక్తి భయం అన్నది మనం తెలియకుండానే మన వాళ్ళు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి తీసేశారు. భయం ఏం పడపక్కర్లా. మిమ్మల్ని తల్లిదండ్రులు ఏమైనా మాట్లాడుతున్నారా, గద్దిస్తున్నారా, శిక్షిస్తున్నారా, 100 ఫోన్ చేసేయండి అని ఆ ఎడ్యుకేషన్ కావాలనుకుంటున్నాం మనం. తల్లిదండ్రులు మన కేకలేస్తే చాలా కంప్లైంట్ ఇచ్చేద్దాం అని చెప్పి వర్డ్స్ అండ్ గార్డెన్ అండ్ వర్డ్స్ యాక్ట్ మార్దాం. తల్లిదండ్రులు కూడా మనుషుల్ని భయపెట్టకూడదు, నిన్ను శిక్షించకూడదు అని. శిక్షించడం అంటే ఏం లేదండి, శిక్షించడం అంటే భయపెట్టడమే. భయం అనేది పనిష్మెంట్. భక్తి అనేది మళ్ళీ మనం ఏం చేస్తాం అంటే అండి, ఇది ఒక శాంత స్వభావం. భక్తి అంటే అసలు ఉండాల్సింది భక్తి కాదు, ఉండవలసింది అని. భయము భక్తికి సరైన నిర్వచనం ఇవ్వలేకపోతున్నాం. ఎడ్యుకేషన్లోంచి తీసేసాం భయం అని భక్త పదం, ఎడ్యుకేషన్లోంచి తీసేసాం, సమాజక మౌలిక స్వరూపంలోంచి తీసేసాం. వ్యక్తి నిర్మాణంలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి విద్యతో పాటు సంస్కారము, సంస్కారంతో పాటు సభ్యతతో పాటు బాధ్యత, వీటిలన్నింటినీ కూడా సామాజిక జీవనం నుంచి విడదీసేసి అభ్యుదయ భావాలని పేరు పెట్టాం. అభ్యుదయ భావాలు. అభ్యుదయ భావాలు ఏమిటంటే ఎవరికి వాడే కింగ్. అంటే రాజు లేడు, రాజ్యం లేదు అంటూ ఉంటారు. రాజు ఉన్నాడు, రాజ్యం ఉంది. భారతదేశం రాజ్యం ఉంది, రాజ్యాంగం ఉంది. రాజు, ప్రజలే రాజు. కాబట్టి భయం భక్తి లేకుండా పోవడానికి ప్రధాన కారణం మనిషిని సమాజం నుంచి విడదీయడము, మనిషిని సంస్కారం నుంచి విద్య నుంచి విడదీయడము, మనిషిని కుటుంబ వ్యవస్థ నుంచి విడదీయడం. ఈ 3 కారణాల తర్వాత భయం భక్తి పోయాయి. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఎనీ ఈడెట్ అంటే, నేను ఈడెట్ అని అంటే తప్పర్థం చేసుకోకండి. మూర్ఖుడు ఎవడైనా సరే ప్రధానమంత్రి అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఈ కాన్సెప్ట్ పెరిగిపోయింది. కాదు, నేరమయ్యే జీవితం ఉన్నవాడు ఎట్టి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధిగా రాలేడు, ప్రజాక్షేత్రంలో అతనికి విలువ ఉండదు, గౌరవం ఉండకూడదు. అతను ప్రజాక్షేత్రంలో ప్రజానాయకుడిగా ఎన్నిక కాబడకూడదు. అతని మీద ఎన్ని నేరాలు ఉన్నా, అతని ప్రవర్తన బాగోలేకపోయినా. మనం ఒకసారి వీడియోలు చూస్తూ ఉంటాం, ప్రజానాయకులు ఏ విధంగా తోటి మహిళలు యందు వాళ్ళు ప్రవర్తిస్తున్నారో, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తూనే ఉంటాం వీడియోలో. ఇప్పుడు మీడియా చాలా పవర్ఫుల్ మీడియా అయిపోయిందండి, సామాజికమైన మీడియా కానీ, లేకపోతే మన ఈ మీడియా కానీ. కాబట్టి ఇప్పుడు మనని పరిపాలించే నాయకుల ప్రవర్తన సమాజం మీద చాలా చక్కగా ఉంటుంది. మనకి విద్య నేర్పుతున్న ఉపాధ్యాయుల ప్రవర్తన సమాజం మీద ఉంటుంది. మనం ఎవరినైతే గౌరవిస్తున్నామో పెద్దలు అని, వాళ్ళ యొక్క ప్రవర్తన సమాజం మీద చాలా ఉంటుంది. అంచేత వాళ్ళకి వ్యక్తిగత జీవితంలో శూన్యం ఉండి, వ్యక్తిగత జీవితంలో చాలా మచ్చలుండి, వ్యక్తిగత జీవితంలో మనిషికి ఆదర్శంగా లేకుండా వేలెత్తి చూపించుకునే పరిస్థితులు ఉండి ప్రవచనాలు ఇచ్చేస్తుంటే కుదరదు. ఆదర్శవంతమైన జీవితం ఉండాలి, ఆదర్శవంతంగా ఉండాలి. ఆదర్శవంతమైన జీవితం గడిపేవాడే ఉపాధ్యాయుడిగా, రాజకీయ నాయకుడిగా, నేతగా, ప్రజానాయకుడిగా, పోలీస్ ఆఫీసర్గా, టీచర్గా, ఒక లాయర్గా, ఒక డాక్టర్గా, సమాజానికి స్ఫూర్తినిచ్చేటువంటి వ్యక్తులతో కలిసి నిర్మాణమైనటువంటి వ్యవస్థ ఉండాలి. అని అవేంది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం? 80% క్యారెక్టర్లెస్ పర్సన్స్ ఉన్నారా? 80% మనిషి జీవితంలో నేరం చేయని వాడు ఎప్పుడు, ఏ నేరం చేయని వాడు రాజకీయ ప్రతినిధిగా ఉండాలి, ఏ నేరం చేయని వాడు ప్రజాప్రతినిధిగా ఉండాలి, ఏ నేరం చేయని వాడు చట్టసభల్లో చట్టసభ ప్రతినిధిగా ఉండాలి. పోలీసు వ్యవస్థలో కానీ, మిలిటరీలో కానీ, విద్యా వ్యవస్థలో కానీ. కానీ ఇప్పుడు వెతుకుతున్నాం భయం భక్తి పిల్లలకి వెళ్ళి ఎలా వస్తుందండి? ఆఫీసర్లకు భయభక్తి లేదు, ప్రజాప్రతినిధులకు భయభక్తి లేదు, ఉద్యోగస్తులకు భయభక్తులు లేవు, న్యాయ వ్యవస్థలో పనిచేసాడు మా లీడర్లు కానీ, న్యాయవాదులు కానీ భయభక్తులు లేవు. భయం సమాజం మీద భయం, భక్తి సమాజం మీద భక్తి. ఇంకెవరి మీద వద్దండి. ఈ సమాజం నన్ను నిందిస్తుంది, ఈ సమాజం నన్ను బహిష్కరిస్తుంది, ఈ సమాజం నన్ను వెలివేస్తుంది లేదు అంటారు. మొత్తం మీద ఎవరికి భయము భక్తి ఏ రెండులో ఇవ్వంటారు ఎవరికి కూడా. రైట్ శ్రీనివాస్ గారు, నెక్స్ట్ మీ దగ్గరికి మళ్ళీ వస్తాం. చిన్న బ్రిటన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. చేస్తుండండి స్వతంత్ర న్యూస్. ఓకే, కృష్ణకుమారి గారు ఉన్నారా? కృష్ణకుమారి గారు ఉన్నారా? ఓకే,
సరే ఇప్పుడు నేను చెప్తలే. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, గోశాల శ్రీనివాస్ గారు, గోశాల శ్రీనివాస్ గారు, మీరు శ్రీనివాసరావు, ఆయన శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, అదే అదే ఫుల్ ఫ్రేమ్ రాలేదే. శ్రీనివాస్ గారు, గోశాల శ్రీనివాస్ గారు, మీట్లో పెట్టినా ఈయన వాడట్లేదు. శ్రీనివాస్ గారు, అదే 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 ఉన్నట్టున్నది. కృష్ణకుమార్ గారు వెళ్ళిపోయినా ఒక్క దెబ్బకే. శేషు గారు వచ్చినా ఇప్పుడు ఎక్కన్నాడు? మనకు శ్రీనివాసరావు గారు అన్నారు కదా, శ్రీనివాసరావునే కొట్టేద్దాం. ఇంకా స్లోగా అధికారులు పోలీసులు గట్టి చర్య తీసుకుంటారు. రైట్, వెల్కమ్ బ్యాక్. శ్రీనివాసరావు గారు, ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కానీ గవర్నమెంట్ నుండి ఉలుకు పలుకు లేదనేది ఇప్పుడు నినాదం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే గవర్నమెంటు పోలీసులు ఈ రెండు, అంటే ఎప్పుడు ఆడపిల్లల మాన ప్రాణాలు జరిగిపోయినా కానీ వాళ్ళని హత్య చేసినా కానీ అతి కిరాతకంగా పట్టించుకునే నాదులు లేదు. ఏమనంటే కేసులు అయ్యాయి, వాళ్ళని తీసుకొచ్చారు, జైల్లో వేశారు, కథం వెళ్ళిపోయారు. అతను మళ్ళీ 3 నెలలకు 4 నెలలకు బెయిల్ మీద వస్తున్నారు. ఇది కాచే వరకు లైఫ్ సంథింగ్ ఏదో పడిపోతుంది. ఇలాంటి పరిస్థితి కాకుండా అభయ లాంటి చట్టాలు, నిర్భయ లాంటి చట్టాలు ఉన్నా ఎప్పటికి ఉన్నా కానీ ఆడపిల్లల మాన ప్రాణ రక్షణలకు మాత్రం రక్షణ లేదు అంటుంది. అంటే గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ప్రభుత్వం దీని మీద శ్రీనివాస్ గారు, మనకి మన పొద్దునే సాయంత్రం దాకా చాలా టెన్షన్ పడిపోయి, బుర్రంతా బరువెక్కిపోయి, హృదయం అంతా బరువెక్కిపోయి, ఊపిరాడక చాలా సమయం మనం టెన్షన్లో, రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలు, మన పిల్లలు మనవలు పిల్లలు తర్వాత తరం వారికి భద్రత ఎక్కడ ఉంది? అభద్రతాభావంలో కింద మీద నలిగిపోయి మనకి తెలియకుండానే మాటలు తడబడుతూ ఉంటాయి. కానీ ప్రభుత్వంలో అన్నారు కదా, ప్రభుత్వం వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, ఇవన్నీ రోజు జరిగేవే, నేచురల్ ఫినామినా. ఇవన్నీ కూడా నిత్యం జరిగేవే. ఎవరు కూడా మనం ఏం చేయలేదు వెంటనే. అంటే ప్రభుత్వంలో ఉన్నవాడు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటుంది, చట్టం సరైన చర్య తీసుకుంటుంది. ప్రభుత్వం ఎవరి ఏ నేరస్తుని విడిచిపెట్టదు. ఎంతటి వాడైనా అంటూ ఉంటాడు. నేరస్తులు ఒకసారి చూడండి, పాప ఒక అమ్మాయి, కాలేజీ అమ్మాయి ఏదో ఫంక్షన్కి వెళితే అందరు ఫ్రెండ్స్ ఆగమ్మ మనందరం కలిసి వెళ్దాం అనుకుంటే అందరూ కలిసి తిప్పి జూబ్లీ హిల్స్ అక్కడక్కడ అన్ని తిప్పి ఇష్టం వచ్చిన అమ్మాయి జీవితాన్ని చిత్రంగా నిలిపేస్తే నేరస్తుల్లో చాలా మంది అధికారంలో మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సంబంధికులే. వాడు ఏమైపోయింది అంచేత ఇప్పుడు నిత్యం మనకి ఏమిటంటే తెల్లారితే కొత్త న్యూస్ వస్తుంది. నిన్నటి న్యూస్ పాత న్యూస్, ఓల్డ్ న్యూస్ అయిపోయింది, మళ్ళీ కొత్త న్యూస్ వస్తూ ఉంటుంది. కాబట్టి రోజుకు ఒక నేరం వినడం అలవాటైపోయింది, క్షణానికో నేరం వినడం అలవాటైపోయింది, కడీకో నేరం వినడం అలవాటైపోయింది. కావాల్సిన పర్సంటేజ్ పెరుగుతోంది. ఈ పర్సంటేజ్ పెరిగిన తర్వాత శిక్షింపబడే సంఖ్య అంతా 30%, 20%, 10%, నో, బిలో దాన్ 10%. సాక్షులు రారు, సాక్షులు భయపడిపోతారు, మేనేజ్ చేసేస్తారు,
అన్ని తప్పుడు తలుపుతో కంగారుగా ఎఫ్ఐఆర్ రాసేస్తారు, కంగారుగా ఛార్జ్షీట్ వేసేస్తారు, కంగారు సాక్షులు పిలిచేస్తారు. తంబాలు ఇచ్చాను తన్నుకు చావండి అన్నట్టుగా అన్ని మొక్కుబడి కట్టేసాం ఎఫ్ఐఆర్. తప్పుడు చాలా మంది నేరస్తులు శిక్ష పడకుండా తప్పించుకోవడానికి కారణం ప్రాసిక్యూషన్ వీక్నెస్. బాధ్యతగా గట్టిగా ప్రాసిక్యూషన్ ఛార్జ్షీట్ రాసి వాటి సంగతి చూస్తే లేదే. బలమైన సాక్ష్యాలు పెట్టాలి, బలంగా నేను నిరూపణ చేయాలి, ఈ ముద్దాయికి శిక్ష పడాలి. ఎన్కౌంటర్ కాదండి, శిక్ష అంటే ఎన్కౌంటర్ కాదండి. అబ్బబ్బే, ఈ ఎన్కౌంటర్ ఈ అంటే సంస్కృతి మంచిది కాదు. ఎన్కౌంటర్ సంస్కృతి మంచిది కాదు. డోంట్ డిసైడ్. నేరస్తుల్ని చట్టం శిక్షించాలి, క్రైమ్ ని ఎన్కౌంటర్ చేయాలి. అంచేత ఎన్కౌంటర్ అనేప్పుడు ఏమవుతుందండి? ఎన్కౌంటర్ అంటే విచారణ లేకుండా అమాయకుల్ని చంపేస్తున్నారు అని పదం వస్తుంది, కొత్త ఉద్యమం వస్తుంది. అంచేత చట్టం నేరస్తుడు తప్పించుకోకూడదు, నేరస్తుడు శిక్షింపబడాలి, ఖచ్చితంగా చట్టం ద్వారా శిక్షింపబడాలి. ప్రాసిక్యూషన్ నేరాన్ని రుజువు చేయాలి, చట్టం న్యాయ వ్యవస్థలో చట్టం శిక్షపడాలి. నిజమే ప్రాసిక్యూషన్ చాలా కష్టపడుతున్నారు, శిక్ష వేసేదాకా మొత్తం పగడబందీగా బిగించేస్తున్నారు ఛార్జ్ షీట్ లో. అక్కడ నేను జడ్జిని అనుకోండి, నేనే జడ్జిని, నేను నా మీద వేసుకుంటా. అబ్బాయి వీడికి చాలా సుదూర్ఘమైన భవిష్యత్తు ఉంది, వీడి భవిష్యత్తు దృష్టిలో పెట్టి నేను వదిలేస్తానంటాను నేను. అప్పుడు పాపం ప్రాసిక్యూషన్ ఏజెన్సీ అంటే పోలీస్ అంటారు, ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ ఏం బాధపడుతుంది? అయ్యో మేము ముద్దాయిని శిక్ష పడాలని ఎంతో కష్టపడ్డాం, సాక్షులను తయారు చేసాం, పగడబందీగా ఛార్జ్ షీట్ రాసాం, కానీ చివరికి వచ్చేవాడికి నీరు కార్చేశారే, ఎక్కడ పోతుంది? అంచేత మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం? నేరస్తుడు శిక్షింపబడకుండా వదిలేయడం వల్లనే 70-80% నేరస్తులు ఎవరు శిక్షింపబడకుండా వదిలేయబడుతున్న వాళ్ళ వల్ల కొత్త నేరస్తుడు తయారవుతున్నాడు. కొత్త నేరస్తుడు ధైర్యం ఏమిటి? ఎవరైతే అందరికీ శిక్షణ పడకపోవడమే, మేనేజ్ చేయడమే, వ్యవస్థలు మేనేజ్ చేయడమే. అంచేత నేరస్తుడు చాలా బలంగా తయారవుతున్నాడు. ఇది పవర్ఫుల్ మ్యాన్. ఏ క్రిమినల్ ఈజ్ ఎ పవర్ఫుల్ మ్యాన్, పొలిటికల్లీ, సోషల్లీ, ఎకనామికల్లీ, అన్ని రకంగా నేరస్తుడు బలమైన వ్యక్తిగా తయారవుతున్నాడు. కాబట్టి చట్టం చాలా బలహీనపడుతోంది, వ్యవస్థ చాలా బలహీనపడుతోంది. వ్యవస్థ, చట్టము మొత్తం బలంగా ఉండాలి. మొత్తం బలంగా ఉంటాయంటే నేరస్తుడు ఎంత బలమైన సరే మనం శిక్షించవచ్చు. మనం మాట్లాడుతుంటే వింటూ ఉంటాం కదండి, ఏమండి ఇతను వెరీ పవర్ఫుల్ అండి, వాడి బ్యాకింగ్ ఎక్కువ ఉందండి, పొలిటికల్ బ్యాకింగ్ ఎక్కువ అండి అంటే ఆర్డినరీ మ్యాన్. ఈ ఆర్డినరీ మ్యాన్ అంటే నిర్వచనం ఉంటారు, నాకు అర్థం కాదు. పబ్లిక్ లైఫ్లో ఆర్డినరీ మ్యాన్ కాదంటూ ఉంటారు. అతనికి చాలా హై లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పబ్లిక్ లైఫ్ ఉంది. పబ్లిక్ లైఫ్ క్యారెక్టర్ లేని పబ్లిక్ లైఫ్, క్యారెక్టర్ లేని సోషల్ లైఫ్, క్యారెక్టర్ లేని ఫైనాన్షియల్ లైఫ్, ఇవన్నీ క్యారెక్టర్ లేవు, మైనస్ క్యారెక్టర్. కాబట్టి మైనస్ క్యారెక్టర్గా ఉన్న బలం అంతా కూడా రాక్షస బలం. అంటే ఇటువంటి ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు బలైపోతూ ఉంటారు. ఎప్పటిదాకా సత్యాన్వేషణ జరిగే వరకు, సత్యం నిలబడే వరకు. సత్యం నిలబడాలంటే సత్యం పక్కన మనుషులు ఉండాలి. సత్యం పక్క మనకెందుకురా, లోపలికి నడు, మనకెందుకురా, మనం పట్టించుకోం, మనం బతికేదో మంది, మనం ఉండలేము, నువ్వు ఎదిరించలేవు, ఎవరు నీతో రారు, చూపించు ఒక్కడ వస్తాడేమో. ఇగో ఈ బలహీనమైన మాటలు, ఈ నిరాశ నిస్పృహ మాటలన్నీ వింటూ ఉంటాం పెద్దల చేతుల నుంచి. నువ్వు ఒక్కడే సమాజాన్ని ఉద్ధరించేద్దాం అనుకుంటున్నావేమో, ఎన్నిసార్లు విన్నామండి ఈ చెవులోంచి. రైట్ శ్రీనివాసరావు గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్రీనివాసరావు గారు, అయితే ఇప్పుడు ప్రభుత్వము దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుంది తప్పకుండా. కాకపోతే ఇప్పుడు వ్యవస్థ కూడా దీనికి పూర్తిగా సహకరించాలి. ఇప్పుడు ఒక నేరస్తుడిని గుర్తించినప్పుడు, ఒక నేరస్తుడిగా భావించి అతని మీద ప్రాసిక్యూషన్ మొదలుపెట్టినప్పుడు చెప్పడానికి సాక్షులు ముందుకు రావాలి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వీళ్ళు అనుకూలంగా రావాలి. దానికి కావలసినటువంటి భద్రతను, వాళ్ళకు కావలసినటువంటి పటిష్టమైనటువంటి భద్రతా వివరాలను కూడా ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాలి. ప్రభుత్వం ఇస్తుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా వారు మొదలుపెట్టింది మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, దీనిలో ఉన్నటువంటి ఇలాంటి దుర్ఘటనలకు
ప్రధానమైనటువంటి కారణం అవుతున్నాయని చెప్పి మాదక ద్రవ్యాల వినియోగం కోసం వాటిని నివారించడానికి పూర్తిగా ఆయన కఠినమైనటువంటి చర్యలు మొదలుపెట్టారు. తర్వాత యువత లోపల వస్తున్నటువంటి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇప్పుడు వారు శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ వారు చెప్పారు, కోశాల శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ పర్సనాలిటీ డెవలప్మెంట్ కుటుంబం లోపల పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరెంట్స్ కానివ్వండి, విద్యా విధానంలో కానివ్వండి, మీరు కోడ్ చేసినటువంటి భయము భక్తి, ఈ రెండు, భయము భక్తి సమాజం పట్ల, సమాజం మీద భయము భక్తి అనేది ఏర్పరచడానికి కుటుంబ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, దీనికి అమలుపరచడానికి ప్రభుత్వ వ్యవస్థ, మూడు సమాంతరంగా పనిచేసినప్పుడు మాత్రమే ఈ విధమైనటువంటి నేరాలు ఘోరాలు మనకు జరగకుండా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు జరిగినటువంటి మొన్న వరంగల్లో జరిగిన సంఘటన కానివ్వండి, 2 సంఘటనలు, మళ్ళీ ఇప్పుడు ఇవాళ కూకుట్పల్లిలో జరిగినటువంటి సంఘటన కానీ పునరావృతం జరగకూడదు. దీనికి అధికారులు సరి అయినటువంటి చర్య తీసుకుంటారు. పూర్తిగా అది అత్యాచారమా అన్న విషయం బయటకు వచ్చిన తర్వాత ఆ వచ్చినటువంటి దాని మీద పూర్వాపరాల్ని మనం మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ జరిగిన సంఘటనను పూర్తిగా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా ఖండించాలనే కాకుండా ఎవరికి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పిల్లల్ని భద్రంగా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది అన్న విషయాన్ని కూడా మనం అందరం గమనించాలి. ఎక్కడైనా చిన్న సంఘటన జరిగినా వెంటనే దగ్గరలో ఉన్న వాళ్ళకు, ఇప్పుడు మనకు అనేకమైన సదుపాయాలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థకు కానివ్వండి, దగ్గర ఉన్న ప్రభుత్వ వ్యవస్థకి ఇన్ఫర్మేషన్ చేసేటువంటి సామాజికమైనటువంటి బాధ్యతను తీసుకునే పరిస్థితి ప్రతి వాళ్ళలో రావాలి. ఏ ఇన్సిడెంట్ జరిగినా అందరు స్పందించగలిగిన పరిస్థితి, ఇప్పుడు శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ మనకేం సంబంధం, మనకేం అవసరం అనేది కాకుండా మనకే వస్తే ఎట్లా ఉంటుంది అని ఆలోచించేటువంటి పరిస్థితి అందరిలో రావాలి. దీన్ని ప్రేరణ తీసుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం దీని మీద కఠినమైన చర్య తీసుకుంటుంది. సరే చెప్పడం కాదు, 100% రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాటిని ఏ విధంగా, హోంశాఖ కూడా వారి దగ్గరే ఉంది కాబట్టి ఏ విధంగా కూడా ఉంచారు, అధికారులు కూడా పూర్తి బాధ్యత వహించి దీన్ని చేస్తారు. ఎన్కౌంటర్ క్రైమ్ని చేయాలి, క్రిమినల్ని కాదు. క్రైమ్ని ఎన్కౌంటర్ చేసే పరిస్థితికి వెళ్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. రైట్ అండి. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో చర్చకు వచ్చినటువంటి కనుపూరి శ్రీనివాసరావు గారికి, కుశల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా కృష్ణ కుమార్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు జరుగుతున్నటువంటి ఆడపిల్లల అరాచకాలపై ఎవరు ఎన్ని చెప్పినా కానీ తల్లిదండ్రుల బాధను మాత్రం తీర్చలేని పరిస్థితి. కానీ ఇలాంటి బాధలు రాకుండా చూడాల్సిన బాధ్యత అటు ప్రభుత్వాన్ని, ఇటు అధికారులపైన ఎంతైనా ఉందని చెప్పచ్చు. కానీ చట్టాలలో ఇలాంటి మార్పులు కూడా తీసుకురావాలని కూడా స్వతంత్రాన్ని కోరుతుంది. ఇకపై ఆడపిల్లల పైన చెయ్యి వేయాలంటే భయం అనేది ఖచ్చితంగా ఉండాల్సిన బాధ్యత ఉందని కూడా ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆడపిల్లల మాన ప్రాణ రక్షణకు ఖచ్చితంగా చర్యలు ఉండాలి. వారికి మేమున్నామనే ఒక భరోసా కల్పించాలి. అధికారులైనా, ప్రజలైనా, పక్కకున్న వారైనా, వీరందరి తోడ్పాటుతోటే ఆడపిల్లలు రోడ్డుపైన తిరగడానికైనా, ముక్కు పచ్చలు ఆరని పసి ప్రాణాలను పోగొట్టుకుంటున్న సందర్భంలో వారికి ఏ శిక్ష పెడితే బాగుంటుందనేది కూడా ప్రజలు నిర్ణయిస్తున్నారు. దాన్ని ఇప్పటికైనా అధికారులు తెలుసుకొని ఇటు చట్టాల మార్ప, లేదంటే అధికారులను ఏ రకంగా మోటివేషన్ చేస్తే బాగుంటుందనేది చూడాల్సిన పద్ధతి ఎంతైనా గవర్నమెంట్ పైన ఉందని కూడా సొంతం తోరుతుంది. ఇలాంటి అంశాలు మరొకసారి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులపైన ఉందంటూ కూడా చెప్తుంది. ఈరోజు బిగ్ టాక్లో చర్చలో పాల్గొన్నందరికీ కూడా వెరీ థ్యాంక్ యూ మచ్ అండి. మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.